ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రకటన గ్రంథము నుండి మనము ఇప్పటి వరకు ఒక 2 అంశాలను మనము స్టడీ చేశాము. ఈరోజు ఒక క్రొత్త అంశాన్ని మనము ప్రారంభిద్దాము. ప్రకటన గ్రంథాన్ని మనము అంశాల వారీగా మనము ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. మొట్టమొదటి అంశము యేసుక్రీస్తు యొక్క రూపము. మొత్తానికి మనము ప్రకటన గ్రంథంలో ఒక పెద్ద సబ్జెక్ట్ని ఎన్నుకున్నాము. అదేమిటంటే యేసుక్రీస్తు. దానిలో అనేకమైనటువంటి కోణాలను మనము పరిశీలిస్తున్నాము. దాంట్లో మొదటిది యేసుక్రీస్తు యొక్క రూపము, అది మనం చూసాము. రెండవది యేసుక్రీస్తు మరియు తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము, అది కూడా మనము ప్రకటన గ్రంథానికి పరిమితమై చూసాము. ఇప్పుడు ఈరోజు ఇంకొక క్రొత్త అంశము మనము ప్రారంభించబోతున్నాము. అదేమిటయ్యా అంటే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. అంటే యేసుక్రీస్తు సంఘము, క్రైస్తవ సంఘము, ఈ ఇద్దరికి మధ్య ఉన్న సంబంధము ప్రకటన గ్రంథములో ఏ విధంగా చెప్పబడింది, అది మన అంశం. ఇప్పుడు మరియు భవిష్యత్తులో కొన్ని వారాలు దీన్ని మనం స్టడీ చేయబోతున్నాము. కేవలం సంఘము కాదు, ఇది యేసుక్రీస్తు మరియు సంఘము, వీరి మధ్య ఉన్న సంబంధము ఏ విధంగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ యొక్క యేసుక్రీస్తు మరియు సంఘమునకు మధ్య ఉన్న సంబంధాన్ని నేను కొన్ని కేటగిరీస్ నేను గుర్తించాను. సో ఇది అంటే అవుట్లైన్, ఈ అంశానికి యేసుక్రీస్తు సంఘానికి మధ్య ఉన్న సంబంధము అదే అంశము. దాని కింద అవుట్లైన్ అంటే మనం ఏమేమి స్టడీ చేయబోతున్నాము. ఇది మన స్ట్రెంగ్త్. అంటే నేను కూడా గుర్తించినటువంటిది ఏంటంటే, నాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాను. అంటే దాని లోపల ఉన్నది దానికంటే ఫ్రేమ్వర్క్ అంటే అవుట్లైన్ ఇవ్వడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఆ అవుట్లైన్ రావడానికే మన శ్రమ. లేకపోతే మనకు యేసుక్రీస్తు సంఘం గురించి చదువుకుంటా పోతుంటే ఎన్నో విషయాలు మనకు గుర్తుంటాయి. కానీ ఆ చదివినటువంటి విషయాలనే మళ్ళా ఒక క్రమములో పెట్టి ఏ వచనము లేకపోతే ఏ విషయము ఒక రంగానికి చెందినటువంటిది, యేసుక్రీస్తు రాకడకు సంఘానికి మధ్య ఉన్న సంబంధము ఎటువంటిది అన్నటువంటి విషయాలను మనము నేర్చుకునబోతున్నాం. ఓకే, నేను ఇప్పుడు అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. అవుట్లైన్ ఉంటే మీరు అది తర్వాత మీరు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఏ విషయము ఏ రంగంలోనికి వస్తుందో మనం గుర్తుపట్టచ్చు. నంబర్ 1, యేసుక్రీస్తుకి సంఘ నాయకులకు మధ్య ఉన్న సంబంధము, ఇది మొదటిది. యేసుక్రీస్తుకి క్రైస్తవ సంఘ నాయకులకు, అంటే ఆ నాయకులను ప్లేస్లో శిష్యులు అనొచ్చు, లేకపోతే ఆ నాయకుల ప్లేస్లో దాసులు అనొచ్చు, లేకపోతే నక్షత్రాలు అనొచ్చు. ఇవన్నీ తర్వాత మనము నిదానంగా వాటిని ధ్యానం చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను కేవలము అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను. మొట్టమొదటిది యేసుక్రీస్తుకి నాయకులకు మధ్య ఉన్న సంబంధం. రెండవది యేసుక్రీస్తు సంఘ ప్రారంభము లేకపోతే సంఘ స్థాపన. అంటే ఒక సంఘాన్ని స్టార్ట్ చేయాలంటే యేసుక్రీస్తు యొక్క పని ఏమిటి? యేసుక్రీస్తు సంఘము యొక్క స్థాపన, ఇది రెండవ పాయింట్. మూడవది
యేసుక్రీస్తు సంఘానికి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? మూడవది. యేసుక్రీస్తు సంఘానికి ప్రత్యక్షత. అంటే తనను తాను ఈ విధంగా చూపించుకున్నాడు యేసుక్రీస్తు సంఘానికి. నేను ఇది అని సంఘానికి చూపించుకున్నాడు. అంటే ఇంకొక మాటలో సంఘము యేసుక్రీస్తుని గూర్చి ఏమి తెలుసుకొనవలెనో ఆ మూడవ పాయింట్‌లో మనకు వస్తుంది. ఇప్పుడు సంఘము స్థాపించారు. ఆ సంఘానికి యేసుక్రీస్తు ఎవరో బయలుపరుచుకున్నాడు. నాలుగో విషయము యేసుక్రీస్తు సంఘాన్ని అభినందించుట. యేసుక్రీస్తు సంఘాన్ని ఏ విషయంలో మెచ్చుకుంటాడు అన్నట్టు. మన అంశము యేసుక్రీస్తు క్రైస్తవ సంఘం. యేసుక్రీస్తు సంఘ నాయకుల విషయంలో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు? అసలు దానికంటే నాయకుల కంటే ముందు ఫస్ట్ ఇది రావాలనుకుంటా. యేసుక్రీస్తు సంఘ ప్రారంభము, లేకపోతే సంఘ స్థాపన, లేకపోతే సంఘ నిర్మాణము, అది మొదటిది వచ్చిన తర్వాత యేసుక్రీస్తు సంఘ నాయకులకు మధ్య ఉన్న సంబంధము, తర్వాత యేసుక్రీస్తు సంఘాలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుట మూడవది. నాలుగవది యేసుక్రీస్తు సంఘాన్ని అభినందించేవాడు. ఇక ఐదవది కొంచెం ఇది ఇబ్బంది. యేసుక్రీస్తు సంఘములో ఉన్న తప్పిదాలను చూపించేవాడు. యేసుక్రీస్తు సంఘాలలో ఉన్న తప్పిదాలను చూపించేవాడు. ఆరవది యేసుక్రీస్తు సంఘంలో ఉన్నటువంటి తప్పిదాలను చూచి మారు మనస్సు పొందుటకు అవకాశాలను ఇచ్చువాడు. ఇవన్నీ మనకు ప్రకటన 2-3 అధ్యాయాల్లోనే ఎక్కువగా కనపడతాయి. ప్రకటన 2-3 అధ్యాయాలలో వాటిని నేను యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆ దృష్టితో ఆ అధ్యాయాలు నేను చదివినప్పుడు ఇవన్నీ నాకు దేవుడు చూపించాడు. సో సంఘంలో ఉన్నటువంటి తప్పిదాలను చూపించి మారు మనసు పొందుటకు అవకాశమును ఇచ్చువాడు. ఏడో విషయం, మారు మనసు పొందకపోతే యేసుక్రీస్తు దాని విషయమై తీర్పును ప్రకటించేవాడు, లేకపోతే శిక్షను ప్రకటించేవాడు. అంటే సంఘానికి కూడా శిక్ష ఉంది అని హెచ్చరించేవాడు. ఎనిమిదవ విషయం, యేసుక్రీస్తు సంఘాలకు అంటే అన్ని మంచిగా ఉంటాయి, సంఘంలో ఏం తప్పిదం లేదు, మంచిగా ఉంటాయి, అయితే ఏమైనా కావచ్చు భవిష్యత్తులో అని యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేయువాడు. అది ఎనిమిదో విషయం. యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త, ఇదిగో అపవాది, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త, శ్రమలు అని జాగ్రత్త చేయువాడు సంఘాన్ని. తర్వాత యేసుక్రీస్తు సంఘములో ఉన్న వారు జయిస్తే ఆ బహుమానాలు, సంఘానికి బహుమానాలు, యేసుక్రీస్తు సంఘానికి ఎటువంటి బహుమానాలను అనౌన్స్ చేశాడు. అది 9వ విషయం. యేసుక్రీస్తు సంఘాలను ప్రోత్సహించేవాడు. ఇక దాని తర్వాత 11వ విషయము, ఇది అసలైనటువంటిది.
యేసుక్రీస్తు యేసుక్రీస్తుకి ఎత్తబడిన సంఘానికి మధ్య ఉన్న సంబంధం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. అది కూడా మనం స్టడీ చేస్తాము. యేసుక్రీస్తు సంఘ ఎత్తబడుట. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధములో సంఘము ఎత్తబడుటలో యేసుక్రీస్తు వచ్చినప్పుడే అవుతుంది. సో ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది? బ్రతికుంటారా? చనిపోయి ఉంటారా? చనిపోయిన వారు లేస్తారా? బతికున్న వారు లేస్తారా? సో ఇవన్నీ ప్రకటన గ్రంథం వరకే మనం పరిమితమై మనము స్టడీ చేయబోతున్నాము. అది 11వ విషయం. 12వ విషయము, యేసుక్రీస్తు పరలోకములో ఉన్న సంఘము. పరలోకంలో ఉన్న సంఘం. పరలోకంలో సంఘము యేసుక్రీస్తుకి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది? ఇవన్నీ మనము స్టడీ చేయబోతున్నాం. ఇది మంచి సబ్జెక్ట్. ఇది మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇంతకుముందు యేసుక్రీస్తు రూపము అంటే యేసుక్రీస్తు ఇట్లా ఉంటాడా అని మనం తెలుసుకుంటాం. రెండోది, యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము, ఓహో ఇట్లా ఉంటారా అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనకు సంబంధించింది, మనకు యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధము. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధములో మొదటి పాయింట్, యేసుక్రీస్తు సంఘ నిర్మాణం, లేకపోతే సంఘ ప్రారంభం, లేకపోతే సంఘ స్థాపన. మొదటి పాయింట్, అసలు యేసుక్రీస్తు సంఘానికి మధ్య ఉన్న సంబంధం. దాంట్లో మొదటిది యేసుక్రీస్తు సంఘ స్థాపన. 1వ అధ్యాయము 6వ వచనం. సంఘం ఎట్లా ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? సంఘం అంటే యేసుక్రీస్తే. ఎట్లా ప్రారంభించాడు చూద్దాం. 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇక్కడ సంఘానికి ఒక పర్యాయ పదము రాజ్యము. దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఇది సంఘం. ఇది ఎట్లా వచ్చింది? ఈ రాజ్యము లేకపోతే ఈ యాజకుల సమూహము ఎట్లా వచ్చింది అంటే, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించుట ద్వారా సంఘము ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఇది కృత నిబంధన ఇతర గ్రంథాలలో కూడా ఇదే విషయం. సంఘం ఎట్లా ప్రారంభమవుతుంది అంటే, యేసుక్రీస్తు తన రక్తం ద్వారా పాపముల నుంచి ఎవరినైతే విడిపిస్తాడో ఆ వ్యక్తి, ఇంకొకరిని ఎవరినైనా విడిపిస్తే ఆ వ్యక్తి, ఈ ఇద్దరు కలిస్తే సంఘం అవుతుంది. ఇట్లా ఎందరినైతే యేసుక్రీస్తు తన రక్తము వలన వారి పాపముల నుండి విడిపిస్తాడో వారందరు కలిస్తే సంఘం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను యేసుక్రీస్తు తన రక్తం ద్వారా కడిగి నన్ను శుద్ధి చేశాడు, పాపము నుండి విడిపించాడు. ఇంకొకరిని ఎవరినైనా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వ్యక్తి, యవనస్తుడు, స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళలో జీవితంలో కూడా అదే చేశాడని అనుకుంటే నేను ఆ వ్యక్తి సంఘములో భాగం. మేమిద్దరం ఒకటే సంఘం. నేను ఆయనకు తెలియని అవసరం లేదు, ఆయనకు నేను తెలియని అవసరం లేదు, నాకు ఆయన తెలియని అవసరం లేదు. ఎంత బాగుంది కదా, ఒక మర్మం కదా. మనం అనుకుంటాం మనం అందరం సంఘం అంటే ఒకరినొకరు మనం తెలుసుకోవాలి, అది కూడా కరెక్టే. కానీ అసలైనటువంటిది ఏంటంటే, పాపముల నుంచి యేసుక్రీస్తు రక్తము ద్వారా
విడుదల పొందినటువంటి వారితో సంఘము ప్రారంభమవుతుంది. దీన్నే ఇంకొక పర్యాయ భాషలో దేవుని రాజ్యము అని అంటారు. దేవుని సంఘం. అది మొదటి విషయం. మనం ఏం స్టడీ చేస్తున్నామంటే పెద్ద సబ్జెక్ట్ యేసుక్రీస్తు నంబర్ 1. దాంట్లో రెండవ సబ్జెక్ట్ యేసుక్రీస్తు సంఘము. మళ్ళా దాంట్లో చిన్న పాయింట్ యేసుక్రీస్తు సంఘ నిర్మాణం లేకపోతే సంఘ ప్రారంభం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. 4వ అధ్యాయము 9-10 వచనం. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఒక్క నిమిషం, అది కాదండి వచనము 5వ అధ్యాయం ఐఎమ్ సారీ 5వ అధ్యాయం 9-10 వచనం. ప్రకటన 5:9-10. ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదు. ఇక్కడ యేసుక్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రారంభించాడు అనే దానికి మనము 1:6లో చదువుకున్న దానికి ఇంకా కొంత సమాచారము దీంట్లో కలపబడింది. ఏంటి? ఇక్కడ కూడా యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. ఎవరినెవరిని కొన్నాడు అంటే ఈ సంఘంలో ఎవరెవరు ఉంటారు అన్నట్టు. ఈ సంఘంలో ఎత్తబడే సంఘంలో, లేకపోతే యుగ యుగములు యేసుక్రీస్తుతో ఉండవలసినటువంటి సంఘములో, లేకపోతే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసే సమయంలో ఆయనతో కలిసి పరిపాలన చేసే సంఘములో అది ఎట్లా స్టార్ట్ చేశారు అంటే రక్తము ద్వారా. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా, యేసు రక్తం లేకుండా అంటే యేసు రక్తము ద్వారా పాప విమోచన లేకుండా సంఘము అనేటువంటిది లేదు. సంఘం అంటే మనం సాధారణంగా ఒక సంస్థ అనేది మనకు మనసులో వస్తుంది. ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, లీగలీ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. కానీ బైబిల్లోకి వెళ్తే సంఘం అనేటువంటి దానికి ఇట్స్ మోర్ దాన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ బెటర్ టు బి కాల్డ్ యాజ్ ఆర్గానిజం. ఆర్గానిజం అంటే ఒకదానికి ఆ మనుషుల మధ్యలో జీవము కలిగినటువంటివి ఉంటాయి. జీవము కలిగినటువంటి వాటితో నిర్మించబడినటువంటిది ఆర్గానిజం, అది సంఘము. ఇక్కడ కూడా ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశము, భాష, ప్రజ, జనము వీళ్ళందరిలో నుంచి ఆయన కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ప్రతి భాష అంటే మనం అనుకుంటాము ఎన్ని భాషలు ఉన్నాయో ప్రపంచంలో.
భారతదేశంలోనే దాదాపుగా 2000 భాషలు ఉన్నాయంట. కరెక్ట్గా నేను చెప్పడం లేదు, దాదాపుగా. ప్రపంచంలో ప్రతి భాష నుండి యేసుక్రీస్తు వారిని తన రక్తం ఇచ్చి కొని మొత్తాన్ని ఒక సంఘంగా చేశాడు. దాన్ని రాజ్యం అంటారు, దాన్ని యాజకుల సమూహం అంటారు. ఈ సంఘం ఇట్లా స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఇక్కడ ఒక పాఠం నాకు గుర్తుకొస్తుంది. సంఘములో యేసుక్రీస్తు రక్తమిచ్చి కొన్నటువంటి వారి సంఘములో అన్ని జాతుల వారు ఉంటారు, అన్ని భాషలు వాళ్ళు కలిగినటువంటి వారు ఉంటారు. అంటే అర్థమైందంటే అన్ని భాషలు 2000 భాషలు అంటే 2000 భాషలు మాట్లాడేటువంటి వారు మన సంఘంలో ఉన్నారనేటువంటిది ఆ అర్థం అది కాదు. ఇట్ ఈస్ ఓపెన్. ఇది అన్ని భాషలు మాట్లాడే వారికి ఇది ఓపెన్గా ఉంటుంది. నువ్వు ఈ భాష కాబట్టి నువ్వు ఇక్కడ రానికి లేదు, నువ్వు ఈ జాతి కాబట్టి నువ్వు ఇక్కడికి రానికి లేదు అన్నటువంటిది లేదు ఇక్కడ. మీ గుంపు వేరే, మా గుంపు వేరే, మీ కులం వేరే, మా కులం వేరే అన్నటువంటిది యేసుక్రీస్తు రక్తమిచ్చి కొన్నటువంటి సంఘ ప్రారంభము నిర్మాణములో అది లేదు అన్నటువంటిది పాఠం. అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. ప్రస్తుతం నేను కొన్నిసార్లు వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపెడుతుంది. నాకు తెలియదు అసలు ఇది స్టార్టింగ్లో. ఇప్పుడు అర్థమవుతుంది. ఆహా, ఈ జాతి వాళ్ళు మాత్రమే ఈ సంఘంలో ఉంటారు. మరి ఈ జాతి వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంది సార్, వాళ్ళు అక్కడికి పోవాలి. ఈ జాతులందరూ ఇక్కడ ఉండాలి, ఆ జాతులందరూ అక్కడికి పోవాలి. లేకపోతే మా గోత్రం వాళ్ళందరికీ మేము కలిపి ఒకటి సంఘాన్ని కట్టుకున్నాం సార్. అది లేదు బైబిల్లో. సరే, మంచిదే, మీ కుటుంబస్తులు మీరందరూ కలిసి కట్టుకున్నారు. ఇంకొకరు వస్తే కూడా అది ఓపెనే. ఎందుకంటే ఇది నాతో నీతో సంబంధించినటువంటిది కాదు, ఇది యేసు క్రీస్తు రక్తముతో సంబంధించినటువంటి విషయం. కనుక అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనము, ప్రతి వంశములో నుంచి ఆయన సంఘాన్ని కట్టుతున్నటువంటి వాడు. ఆ మనసు దాంట్లో మనం ఆ ఆత్మ ప్రత్యక్షతలోనికి, ఉపదేశంలోనికి మనము రావాలి. లేకపోతే అది లేకపోతే ఇంకా ఈ బైబిల్ స్టడీ ఎందుకు కదా? అది 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 అట్లనే పెట్టుకుంటే ఈ బైబిల్ స్టడీ నేను చెప్పడం వేస్ట్, మీరు వినడం వేస్ట్. ఇంకా లేదు అది. దానికి మనం అవుట్ సైడ్ ద కోర్ట్, అవుట్ సైడ్ ఆఫ్ చర్చ్, సంఘము, యేసుక్రీస్తు సంఘమునకు మనం బయట ఉన్నటువంటి వారం. ఒకవేళ అటువంటివి ఏదైనా ఉంటే మనం ఇప్పుడైనా మనము నేర్చుకోవాలి. యేసు రక్తముతో సంఘ నిర్మాణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు జూమ్ ఆగిపోతుంది, నేను తిరిగి జూమ్ స్టార్ట్ చేస్తాను, మీరు తిరిగి జాయిన్ కండి. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాము. సంఘ ప్రారంభము అంటే ఇక్కడ తక్కువ ఉంది సమాచారం ప్రకటన గ్రంథములో. ఇతర క్రొత్త నిబంధన గ్రంథాలలో సంఘ ప్రారంభము ఎక్కువ సమాచారం ఉంది, అది మనం చేయడం లేదు, ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి మనము ఇప్పటి నుండి ఏది స్టడీ చేసినా ప్రకటన గ్రంథానికే పరిమితం అవుదాము. ఒకవేళ అత్యవసరం అనిపడితేనే బయట నుంచి మనం తీసుకుందాం దాని సంపూర్ణ అర్థం కొరకు. రైట్. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తుకి సంఘ నాయకులకు మధ్య ఉన్న సంబంధం. సంఘ నాయకులు, లేకపోతే సంఘ సేవకులు, లేకపోతే సంఘ పెద్దలు, అపోస్తలులు, సువార్తికులు, బోధకులు, ప్రవక్తలు, ఇంకా మనం ఇప్పుడు అంటే మారుతున్న కాలం కొద్దీ చైర్మన్స్, ప్రెసిడెంట్స్, డైరెక్టర్స్, కోఆర్డినేటర్స్, సెక్రటరీ, ట్రెజరర్స్,
ఇంకా ఎన్నో డీకన్స్, సూపరింటెండెంట్స్, ఇవన్నీ ఒక రంగంలోనికి మనం తీసుకుంటే వాటిని అన్నిటిని ఒక పదం వాడితే నాయకత్వము అంటే సంఘ నాయకత్వము అనేటువంటి దానికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం. రైట్. 1వ అధ్యాయము 4వ వాక్యం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. దానికంటే ముందు 1వ వచనమే చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఇక్కడ దాసులు యేసుక్రీస్తు తన దాసులకు ప్రత్యక్షపరుచుకుంటాడు. దాసులు అంటే నాయకులు. దాసులు అంటే నాయకులు. యేసుక్రీస్తు నాయకులకు ప్రత్యక్షపరచుట అంటే తన చిత్తమును, ప్రణాళికలను, భవిష్యత్తును, వాటిని ఎవరికి బయలుపరుస్తాడు అంటే జనరల్గా అందరికీ బయలుపరుస్తాడు. అసలు ఆ నాయకులు అన్నటువంటి ఆ పదములోనే ఒక అర్థం ఉందంటే వీళ్ళు ప్రత్యేకంగా సంఘ క్షేమము, నిర్మాణము, సంపూర్ణత, కట్టుట విషయంలో ఈ నాయకులను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వారికి తాను ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. అది అప్పుడుంది, ఇప్పుడు కూడా ఉంది. అది మనం కోరుకోవాలి. ఒకవేళ వింటున్నటువంటి నీవు నాయకురాలవు లేకపోతే నాయకుడవు అయితే యేసుక్రీస్తు మనకు బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు, తెలియజేస్తాడు. జరిగే విషయాలు తెలియచేయవచ్చు. లేకపోతే మనం ఏదైనా విషయములో సందేహము, సంశయములు, భేదములు ఉంటే వాటిని మనకు బయలుపరుస్తాడు. ఇది బాగుంది కదా. నాయకులు, ఇది మనం ఆశించాలి. నేను పాస్టర్ని, నేను ఆశించాలి, ప్రభా నీ ప్రత్యక్షతలు నాకు కావాలి. ఎందుకంటే మనము మానవ బుద్ధితో దైవ చిత్తాన్ని, దైవ ప్రణాళికలను మనము గ్రహించలేం. మరి ముఖ్యంగా చదువుట ద్వారా, నేర్చుకొనుట ద్వారా మనం గ్రహించలేం. మనం ఎట్లుంటామంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో వీళ్ళు చూచుటకు మాత్రము చూచుచుందురు గాని వీళ్ళు గ్రహించరు అన్నటువంటి విధంగా ఉంటుంది. నాకు బుద్ధిపూర్వకంగా బైబిల్ మొత్తం తెలిసినా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు మనకు బయటికి రావు. దాంట్లో ఉన్న మర్మము, రుచి, వెలుగు, సత్యము, మహిమ, ప్రభావములు అంతటి దాంతో నింపబడి ఉంటుంది ఆ ప్రత్యక్షత. రైట్. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు సంఘ నాయకులకు ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. అది మనం కోరుకోవాలి, మన నాయకుల నుంచి కోరుకోవాలి. రైట్. తర్వాత 10వ వచనం. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో. యేసుక్రీస్తుకి, సంఘానికి ప్రభు దినమందు అంటే ఇప్పుడు నాయకుల గురించి మనం నాయకులు ప్రభు దినము అంటే ఈ నాయకులు అన్నటువంటి వారికి ప్రభు దినము అంటే చాలా ఇష్టం. ఈ నాయకులు ప్రభు దినాన్ని ఆచరిస్తారు, అంటే ఆరాధన చేస్తారు. ప్రభు దినములో ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని ధ్యానం చేస్తారు,
ప్రభువును ఆరాధన చేస్తారు. ప్రభు దినమందు ఆ సమయం అంతటిని నాయకులు ఆ యేసుక్రీస్తు దినము అంటే ఇష్టపడుతూ ఉంటారు. అది యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం మొదటిది. ఆత్మవశుడై ఉండగా ఈ ఆత్మ వీళ్ళకెట్లా వచ్చింది? ఈ ఆత్మ మళ్ళా యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. యేసుక్రీస్తు ద్వారానే సంఘము సారీ నాయకులు ఆత్మవశులవుతారు. ఎందుకంటే ఆయననే చెప్పాడు. ఆయననే తండ్రి వాగ్దానాన్ని మనకు బయలుపరిచాడు. నాయకులారా, ప్రవక్తలారా, అపోస్తలులారా, శిష్యులారా, మీరు ఆత్మవశులై ఉండాలి. అది మనం కోరుకోవాలి. నేను నాయకుడైతే, నీవు నాయకురాలువైతే ఆత్మవశులై ఉండుట. అది కోరుకుందాం ఫస్ట్. మనకు ఆ లెవెల్‌కి పోవాలంటే ఒక్కొక్కసారి చాలా ఇంపాసిబుల్ అనిపడుతది మనం. ఆత్మవశులై ఉండుట అంటే ఏంటి? కదా! కానీ ఇక్కడ ఈరోజు మనం వాక్యము మన గురించి కాబట్టి నేను ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నా. మన గురించి సబ్జెక్ట్ గాబట్టి. యేసుక్రీస్తు ద్వారా యేసయ్య నువ్వు ఆది సంఘంలో ఆ సంఘం మీద ఆత్మను కుమ్మరించావు కదా! ఇప్పుడు నా మీద, మా మీద కుమ్మరించుము. మేము ఆత్మవశులై ఉండాలి. హ్మ్. ఓకే. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి ఒక గొప్ప స్వరము. ఇప్పుడు ఈ స్వరం ఎవరిదంటే మనుష్య కుమారుని స్వరమే. అంటే యేసుక్రీస్తు స్వరమే. ఈ స్వరము నాయకులు వింటున్నారు. ఈ స్వరం ఎట్లాంటిదంటే బూరధ్వని వంటి స్వరం. ఇప్పుడు బూర ఊదుతాము. బూర ఊదితే ఏం అర్థమైతది మనకు? కానీ బూరకొక భాష ఉంది. ఇప్పుడు గూడా ఉంది. ప్రపంచంలో మనకు తెలీదది ఆ భాష. నాకు తెలిసి ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లలో వాళ్ళు అంటే బూర అనరు గానీ, సాక్సాఫోన్ అనేటువంటిది ఒక ఇన్‌స్ట్రుమెంట్. ట్రంపెట్ అనేటువంటిది ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాడతారు. ఆ ఊదినప్పుడు దానిలో వాళ్ళు ఆ నోట్స్‌ని మార్చడంలో ఒక రకమైనటువంటి సౌండ్ బయటకొస్తది. ఆ సౌండ్ ఎవరికి వినపడాలనో వాళ్ళకి వినపడతది. ఏమి అర్థం కావాలనో అది వాళ్ళకి అర్థమవుతది. దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్‌లోనికొచ్చేస్తారు. ఇప్పుడు గూడా ఉంది. మనకు తెలీదది. అది కొన్ని ఏరియాస్‌లోనే ఉంటుంది. రైట్. సో, బూర స్వరము వినగలిగినటువంటి ఆ లక్షణము సంఘ నాయకులకు ఉంటుంది. ఇక్కడ ఇంకొక జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను మాట్లాడే భాష మీకు స్పష్టంగా అర్థమవుతది. నా భాష, మీ భాష ఒక్కటే. ఇప్పుడు నేనే ఒక బూర ఊదినాననుకో మీకేం అర్థమవుతది? అర్థం గాదు. అయితే ఎందుకంటే దాంట్లో అక్షరాలు లేవు. దాంట్లో అక్షరాలు లేవు. ఓన్లీ శబ్దం వస్తది. ఆ శబ్దంలోనే ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకుంటున్నామంటే, ఇది మానవ భాష కాదు. ఇది మానవ భాష గాదు. ఇది ఆత్మ భాష. హల్లెలూయా! అందుకనే ఆత్మవశుడై ఉంటే అవి వినపడతాయి. అవి అర్థమవుతాయి. అది. సంఘ నాయకులకు సంఘ నాయకులు సంఘ నాయకులు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు సంఘాన్ని నాయకులకు ప్రత్యక్షపరుచుకుంటాడు. సంఘము ప్రభు దినాన్ని అంటే యేసు దినాన్ని ఇష్టపడుతుంది. సంఘము ఈ బూర స్వరము అంటే అక్షరాలు లేని, మాటలు లేని, భాషలు లేనటువంటి ఆ స్వరముని అర్థం చేసుకునే స్థాయి సంఘ నాయకులకు ఉండాలని దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. మనం ప్రారంభించొచ్చు ప్రార్థనలో.
మనం చెప్తుంటాం కదా అప్పుడప్పుడు, ప్రభు ఆయన స్పీకర్ ద్వారా నాతో మాట్లాడాడు, లేకపోతే నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అంటే అక్షరాలు ఉన్నాయి, భాష తెలుసు కాబట్టి మనకొస్తుంది. ఎవరో మన భాష తెలిసినటువంటి వ్యక్తి, సేవకుడు, మంచి సేవకుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడతాడు. ఇది ఒక ఎత్తు. ఇది హైయర్ లెవెల్. ఇప్పుడు పద్మాస దీపంలో ఏ సేవకుడు ఈయనతో మాట్లాడుతున్నాడు అంటే, ఊర స్వరము. హ్మ్. సంఘము సారీ, యేసుక్రీస్తు సంఘ నాయకులు. అది మన అంశం. హ్మ్. ఇక్కడ సంఘ నాయకులకు 2 పనులు అప్పగించాడు యేసయ్య. నీవు చూచుచున్నది, హల్లెలూయా! నీవు చూచుచున్నది వ్రాసి, మొదటి పని 7 సంఘాలకు పంపించు. ఏం రాయాలి సార్? అంటే మనం ఇప్పుడు భాషలో నువ్వు పోయి ఆ సంఘంలో ప్రసంగించు అన్నట్టు. అప్పుడు ఉత్తరాలు పంపించి సందేశాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు నేరుగా మనం వెళ్లి సంఘాల దగ్గరికి వెళ్లి నాయకులు, లేకపోతే నాయకురాండ్రు సంఘాల దగ్గరికి వెళ్లి వాళ్ళు సందేశాన్ని ఇస్తారు కదా! ఇది ఏం సందేశాన్ని ఇవ్వాలి? ఇది పాయింట్. చూచుచున్నది. అది 1:1లో మొదటి యోహాను పత్రికలో కూడా ఈయననే ఈ రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తే. మేము ఏదైతే చూచామో అని. ఇప్పుడు సంఘానికి సందేశము నాయకులు ఇస్తారు. పెద్దలో, పాస్టర్‌లో, అపోస్తలులో, లేకపోతే వుమెన్ చైర్మన్‌లో, లేకపోతే ప్రెసిడెంట్‌లో మనం వాక్యం చెప్తూ ఉంటాం. ఆ సంఘానికి మేలుకరంగా ఏదో ఒక రూపంలో చెప్తుంటాం. అయితే దాంట్లో అనుభవముతో కూడుకున్నటువంటి ఆ సందేశానికి మన అనుభవం జోడించి చెప్తే బావుంటదని పాయింట్. సంఘ నాయకులారా, మీరు సంఘానికి ఏ సందేశాన్ని ఇస్తున్నారు? ఏదో ఒక పనిలో గాని, లేకపోతే ఒక మాటలో గాని, ఒక పాటలో గాని, ఆ! ఒక కార్యక్రమం, మేమందరం సంఘ నాయకులము, మేమొక పెద్ద కార్యక్రమాన్ని పెడుతున్నాము. అది సంఘానికి మేలుకరము. దీంట్లో నీ అనుభవమును జోడించాలి. అది పాయింట్. అంటే నువ్వు చూచినది, లేకపోతే నువ్వు నీ వ్యక్తిగతంగా అనుభవించినటువంటిది దానిలో పెట్టాలి. మొదటిది చూచినది. చూచుచున్నది పుస్తకములో రాసి. పుస్తకంలో రాయడం అంటే దాంట్లో ఏం అర్థం ఉంది? పుస్తకంలో ఎందుకు రాస్తారంటే దీర్ఘకాలంగా ఉండడానికి ఒక ట్రెడిషన్. ఏదో అప్పటికప్పుడు చెప్పి వదిలేయకుండా. మీకు తెలుసా మన క్రైస్తవ సంఘ నాయకులు ఎంత ముందు చూపు ఉందంటే 2000 సంవత్సరాల క్రితము రాసినటువంటివి ఇప్పటికి కూడా కొన్ని గ్రంథాలయాలలో వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రూపేణ మన తరములో దేవుని విషయాల్లో మనం చూచినటువంటి వాటిని, ఆ ఉపదేశాలను, ఆ సందేశాలను, ఆ స్వరమును ఏదో ఒక రూపేణ వచ్చే తరానికి అందచేయాలి. నువ్వు పుస్తకాలు రాస్తావా? లేకపోతే కొన్ని సింబల్స్‌ను పెడతావా? ఏదో ఇంకా అందచేయాలి. రాసి, పుస్తకంలో రాసి అంటే అదే అర్థం. ఈ రాయడంలో ఎంత శ్రమ ఉంటదో తెలుసా? కొంతమంది ప్రాణాలే పోతాయి. ప్రాణాలే పోతాయి. రాయడము, భాషలను తర్జుమా చేయడము, ఆ బైబిల్‌లను ఇతరులకు పంచడము, గిద్యోన్ మినిస్ట్రీస్ గానీ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా గానీ, మనకు తెలిసినటువంటివి ఇంకా ఎన్నో. యోహాను సువార్త. నేను ఈ మధ్యలో ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఒకాయన మంచి పరిచర్య కలిగి ఉన్నాడు. ఆయన పరిచర్యలో ఏందంటే ప్రింటింగ్ మెషిన్ ఉంది. ఎందుకయ్యా మీకింత పెద్ద ప్రింటింగ్ మెషిన్ అంటే, మేము కరపత్రికలు
యోహాను సువార్త ప్రింట్ చేయాలి. ఈ రాష్ట్రంలో 5 రాష్ట్రాలలో వీటన్నిటిని మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికి 2 యవనస్తులను వాళ్ళు ట్రైనింగ్ పంపించారు. కేవలం ప్రింటింగ్ కొరకే. ఇదంతా ఏందంటే రాసి, ఆ రాసినటువంటి దాంట్లో నాయకులకు ఒక మంచి లక్షణం ఉంటది. నువ్వు రాయడం అనేది పాయింట్ కాదు ఇక్కడ. నువ్వు రాయొచ్చు. రాసేటువంటి వారికి నువ్వు సపోర్టుగా నిలవబడచ్చు. ఉద్దేశం ఏంటి? తర్వాత తరముల వారు దాన్ని చదువుకోవాలి. రాసి రాసిన తర్వాత ఏం చేయాలి? పంపాలి. అది పాయింట్. మొత్తం మనము చేసుకున్నాము, మంచి డబ్బులు కూడగట్టుకొని అందరినీ పిలిపించి తర్జుమా చేయించి ప్రింటింగ్ మిషన్ తెచ్చి ప్రింట్ చేయించి ఇన్ని పుస్తకాలు అన్ని రెడీ చేసుకున్నాము, పంపాలి. ఒక ఆయన, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన పేరు సిద్దిపేట ప్రకాష్. చాలా మంచి సేవకుడు. ఒకవేళ మీకు సమయం ఉంటే చూడండి. ఆయన కొన్ని పుస్తకాలు రాసి ఆయన పబ్లిక్లో ఏం అనౌన్స్మెంట్ చేస్తుండంటే, నేను పుస్తకం రాశాను, నేను ఇది చదవగలుగుతా అని అంటేనే తీసుకోండి, కొనండి. నాకు ఈ పుస్తకానికి 18 రూపాయలు పడ్డది, మీరు అంతే ఇచ్చి కొనండి. కానీ చదవాలి, చదవకపోతే కొనకండి. రాసిన తర్వాత పంపించేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇతరులకు అది అందించుట. ఈ నాయకులు, యేసుక్రీస్తుకి నాయకులకు మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఇన్ని విషయాలు ఉన్నాయి కదా ఈ 10వ వచనంలో. రైట్. నెక్స్ట్ 2వ అధ్యాయం 1వ వచనం. ఇంకా ఇదంతా ఒకటే. 2:1, 2:8 అక్కడ చూద్దాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. 8వ వచనంలో. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. 12. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 18. తుయతరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7లో ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 14వ వచనం. లవోదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయి. ఇక్కడ 3 గుంపుల వరకు కనపడుతున్నారు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ నాయకునితో మాట్లాడుతున్నాడు, శిష్యునితో మాట్లాడుతున్నాడు, అపోస్తునితో మాట్లాడుతున్నాడు. ఆయననే యోహాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే సంఘ దూతలు. వీళ్ళెవరు? వీళ్ళు సంఘ దూతలు అంటే సంఘ నాయకులు. సంఘ నాయకులు, సంఘము మీద ఉంచబడినటువంటి నాయకులు. ఇంకా ఇవాళ ఎవరు ఎన్నో రకాల పేర్లు మనం పెట్టుకోవచ్చు. ఈ సంఘ నాయకులకు ఎందుకు ఈ నాయకురాలు ఎందుకు ఎన్నుకున్నారంటే, అమ్మో యేసుక్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపరచాలి, దాంట్లో నా పాత్ర ఏందో నేను నమ్మకంగా చేయాలి, అది ఒక సంఘ పరిపూర్ణతకు నా చిన్న పరిచర్య సహాయకరంగా ఉండాలి. యోహాను, నువ్వు కూడా నా శిష్యునివే, కానీ నాకు చాలా మంది శిష్యులు అక్కడ ఉన్నారు, సంఘం మీద నాయకులు ఉన్నారు, వాళ్ళకు చాలా విషయాలు తెలియాలి, ఇవన్నీ రాసి వాళ్లకు పంపించు. సంఘ దూతలు. దూతలు అంటే మళ్ళీ ఇప్పుడు మనకు పరలోకంలో దూతలు, అవి వేరే, ఆ సబ్జెక్టు వేరే. ఇప్పుడు ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి యేసుక్రీస్తు దగ్గర నుంచి, ఫస్ట్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? మన సంఘానికి ఉత్తరం వస్తే ఎవరికి వస్తుంది? అది సెక్రటరీకో, లేకపోతే ప్రెసిడెంట్కో, లేకపోతే పాస్టర్కో, వాళ్ళకే కదా ఫస్ట్ పోయేది.
ఎందుకంటే వాళ్ళు సంఘము పట్ల ఒక దర్శనము, ఉద్దేశము, భారము, క్రీస్తు రాకడ కొరకు మా సంఘాన్ని ఎట్లా సిద్ధపరచుకోవాలన్నటువంటి దానికి వాళ్ళు కట్టుబడి, ప్రయాసపడుతున్నారు అన్ని విషయంలో. కాబట్టి ఆహా! యేసయ్య దగ్గర నుంచి ఏం సందేశం ఎవరికొస్తది ఫస్ట్ అంటే ఈ నాయకులకే వస్తది. ఆ నాయకురాండ్రకే వస్తది. సందేశము, ఉపదేశము మొట్టమొదటగా సంఘ నాయకులది. అక్కడికొచ్చిందనుకో, ఇంగ అక్కడి నుండి కిందికి పంపించడం చానా ఈజీ. చానా ఈజీ. ఎందుకంటే ఈ పాస్టర్ గారే గదా డెసిషన్ తీసుకునేది. అయ్యా! యేసుక్రీస్తు ఇట్లా చెప్పాడు. ఇంగ ఇప్పటి నుంచి సంఘం ఇట్లుండాలి. అంతే ఇంగ. ఆయన మాట వింటాం. ఎందుకంటే ఆయననే నాయకుడు. ఈమె నాయకురాలు. ఈమె యేసుక్రీస్తు దగ్గర నుంచి ఉపదేశం పొందుకున్నది. ఈమె చెప్పినట్టే మిగిలిన వాళ్ళు వినాలి. ఇది యేసయ్య ఉపదేశమమ్మా. నువ్వు వినాలింగ. వాళ్ళు వింటారు. ఎందుకంటే నువ్వు ఆ స్థానంలో ఉన్నావు గాబట్టి. గనక నాయకులు అన్నటువంటి వారికి ఈ ఉత్తరాలు వస్తాయి. ఈ ప్రత్యక్షతలు వస్తాయి. ఈ స్వరము వారికి వినబడుతూ ఉంటుంది. నాయకులు. సంఘ నాయకులు. ఇప్పుడు ఒక నాయకుడు అది తర్వాత సబ్జెక్ట్ ఉంది మనకు. యోహాను ప్రకటనలో నాయకుడైనటువంటి, శిష్యుడైనటువంటి యోహాను గురించి మొదటి అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, యేసుక్రీస్తుకి ఆ నాయకునికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనము స్టడీ చేయవచ్చు. అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పటి వరకైతే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో 2 విషయాలు మనం ఈరోజు చర్చించాం. మొదటిది యేసుక్రీస్తుకి సంఘ ప్రారంభానికి మధ్య ఉన్న సంబంధం. అంటే యేసుక్రీస్తు సంఘాన్ని ఎట్లా స్టార్ట్ చేశాడు. రెండవది యేసుక్రీస్తుకి సంఘ నాయకులకు మధ్య ఉన్న సంబంధము. ప్రకటనలో నేను ఇంతే గుర్తించాను. ఒకవేళ మీరు పర్సనల్‌గా చదివితే ఇంకా అనేక విషయాలు నాకు తర్వాత మీరు చెప్పవచ్చు. మనమందరం కూడా మనం నేర్చుకోవచ్చు. ప్రకటనకు బయట అంటే మత్తయి సువార్త నుండి యూదా పత్రిక వరకు యేసుక్రీస్తుకి నాయకులకు లేకపోతే నాయకురాండ్రకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా వివరంగా మనము స్టడీ చేయవచ్చును. రైట్. ఇప్పటి వరకైతే మనము ఈ 2 అంశాలను మనం చేశాము. ముందు వారములలో దీన్ని ఇంకా నిదానంగా, వివరంగా మనం స్టడీ చేయబోతున్నాం. దేవునికి వందనాలు.